కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దాలిపర్రు గ్రామంలో వరి పొలాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ, మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పరిశీలించారు. మొంతా తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను క్షేత్ర సందర్శన చేసి రైతులకు పలు సూచనలు అందించారు. చాలా ప్రాంతాల్లో వరిచేలు నేలవాలిపోయాయని, మిగతా చేలల్లో ఈనిక దశలో పడిన వర్షానికి పుప్పొడి అంతా నేలవాలిపోయి తాలుగింజలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వివరించారు. అలానే వరితో పాటు మిగిలిన పంటలపైన తుపాను ప్రభావం ఉందని వివరించారు. వరిలో సత్వర మెలకువలపై ఆంగ్రూ విస్తరణ సంచాలకులు పాలడుగు సత్యనారాయణ రైతులకు వివరించారు. మొంతా తుఫాను మన రాష్ట్రం మీద పరంగా ప్రభావం చూపింది. విస్తారంగా వర్షాలతో పాటు 50 నుంచి 80 కిలోమీటర్ల పైచిలకు గాలి కూడా వీచడం, ముఖ్యంగా కోస్తా జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా చూపించింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు వేరియస్ దశల్లో ఉన్నటువంటి వరి ప్రభావితమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి కృష్ణా, అలాగే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో వరి విస్తారంగా పండిస్తున్నప్పుడు ఇక్కడ దాదాపుగా 4వ వంతు వరి ప్రభావితం అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అది వేరియస్ దశల్లో ఉన్నదని చెప్పాలి. ముఖ్యంగా ఫ్లవరింగ్ నుంచి గింజ గిట్టుబడే దశలో పడిపోయే రకాలు ప్రధానంగా పడిపోయినాయని చెప్పాలి. ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాలో చూసినట్టయితే స్వర్ణ కానీ, అటు సంపత్సర్ కానీ ఏదైతే సాగు చేస్తున్నారో అవి గింజ గట్టిపడి తయారుగా ఉన్న పరిస్థితుల్లో అవి తేలిగ్గా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే కృష్ణా డెల్టాకు వచ్చినట్టయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈనిక దశ నుంచి పాలు పోసుకునే దశ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువగా దీర్ఘకాలిక రకాలు సాగు చేస్తుంటారు. ఈ రకాలు ముఖ్యంగా అది 10-60 అని 13-18 అవునండి. ఈ 2 రకాలు ప్రధానంగా ఎక్కువ సాగు చేస్తున్నప్పుడు ఇవి ఫ్లవరింగ్ నుంచి మనకి పాలు పోసుకునే దశలో ఉన్నవి. ఫ్లవరింగ్ దశలో అంటే ఈనిక కంటే పిగులు పొట్ట, అలాగే ఈనిక తర్వాత పాలు పోసుకునే దశలు, ఈ 3 దశలు ఉన్నప్పుడు ఎక్కువగా వర్షం పడినా మనకి ఎక్కువగా, ఎందుకంటే అక్కడ మనకి ఫలదీకరణ జరిగిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువగా ఏంటంటే రైతులు అనేది ఏంటంటే పిప్పొడి రాలిపోయిందంటారు, ఇక్కడ ఏంటంటే సుంకు రాలిపోయిందంటారు. అంటే దాని ప్రధానంగా ఏంటంటే మనకి ఈనిక దశలో వర్షం పడినప్పుడు ఉదయాన్నే ఏదైతే మనకు సుంకు జరిగి ఫలదీకరణ జరుగుద్దో అది దెబ్బతింటుంది. అది ఏంటంటే పొలం నిలబడినట్టు ఉంటుంది, పచ్చగా ఉంటుంది ఆకు, కానీ గింజలు తోడుకోపోవటం వల్ల 20 నుంచి 50-60% మేర తాలు కూడా మనకు వస్తుంది. ఇది ఒక దుబ్బులో ఉదాహరణకి మొదటగా ఈయన 1-2 వెన్నులు తప్ప తర్వాత ఎక్కువ ఏదైతే వర్షానికి గురైందో ఆ వెన్నుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరాసరి ఒక దుబ్బులో చూసుకున్నట్టయితే ఒక 1-2 ఎన్నులు గింజలు 80% తోడుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వర్షానికి ప్రభావితమైనటువంటి గింజలు ఉన్నాయో అవి ఎక్కువగా తాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. చల్లపల్లి మండలంలో ఎక్కువగా 10-60 ఈ రకం సాగు చేస్తున్నారు. ఇక్కడ కొద్దిమేర ఏంటంటే వర్షాలకి ఈ ఈనిక దశ కోయిన్సైడ్ అయింది కాబట్టి ఇక్కడ తాలు శాతం దాదాపుగా 30 నుంచి 50% పై చిలుకు తాలు శాతం కూడా మనం గ్రహించడం జరిగింది. ఇదేంటంటే పంట నిలబడి ఉండటం వల్ల వ్యవసాయ శాఖ వారు కానీ ఇతరు కానీ పడిపోయిన దానికే రాసుకుంటూ పోయినారు. కానీ ఇదేంటంటే నిలబడి ఉన్నప్పటికీ కూడా పంటలో నష్టం 30 నుంచి 50% పైచిలుకే ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలుస్తుంది. అలాగే ఇతర పంటల మీద అటు ప్రతితో పాటు మనకి వేరుశెనగ కానీ, మొక్కజొన్న కానీ ఆ పంటల మీద కూడా ఈ ప్రభావం చూపింది. అలాగే హార్టికల్చర్ క్రాప్స్ మీద, ఎక్కువ రంగం మీద కూడా ప్రభావం చూపింది. అలా వ్యవసాయ శాఖ బాగా సమానమై ఎప్పటికప్పుడు సూచనలు రైతులు చేరవేయటం, వాళ్ళకి తగ్గట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం కూడా రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ వ్యవసాయ శాఖ అధికారులకి, రైతులకి ఒక రకమైన భరోసా ఇవ్వడంతో పాటు తగినటువంటి సూచనలు కూడా ఇవ్వటం చేస్తున్నాం. ఈ పొలాలు దశను బట్టి సిఫార్సు చేస్తున్నాం. వరికి ముఖ్యంగా ప్రధానంగా వరి కాబట్టి దాదాపు 3 నుంచి 3.5 లక్షల ఎకరాల పైన మనకు పంట నష్టం ప్రాథమిక అంచనాలు బట్టి తెలుస్తుంది. ఉదాహరణకి చేను పడిపోయి ఇంకా 10-15 రోజులు కోతకు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో పొలాన్ని నిలగట్టుకుని కట్టడం, అలాగే పొలం మీద వెంటనే నీరు తీసేసి కాళ్ళ బాటలు వేసుకుని నీరు తీసేసి అక్కడ తెగుళ్ళు వ్యాపించకుండా, ముఖ్యంగా పొడతెగులు వ్యాపిస్తుంది కాబట్టి దాన్ని పొడతెగులు మందులు కొట్టుకోవటం. కొన్ని సందర్భాల్లో పొలం తయారైన తర్వాత చేను మీద పడిపోయింది, అక్కడ మొలక బాగా స్పీడ్గా వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మనం 5% ఉప్పు ద్రావణం కూడా ప్రధానంగా సూచిస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే అది మొలకెత్తకుండాను గింజ రంగు మారకుండా అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఎప్పుడైతే పొలం పడిపోయిందో రేపో మాపో కోస్తాకు సిద్ధమైనప్పుడు అది ఎక్కువగా పాయ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా మనం ఏంటంటే ప్రధానంగా ఈ పొడతెగులు లాంటి మందులు ప్రధానంగా టిల్ట్ కొట్టినట్లయితే ఒక వారం రోజుల తర్వాత కోసేప్పుడు గింజ కూడా రంగు మారకుండా మచ్చ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ వివిధ దశల్లో వరి ప్రభావితం అయి ఉన్నది కాబట్టి ఆ యొక్క దశలు పడినటువంటి విధానము, అలాగే వర్షం యొక్క పాతం యొక్క తీవ్రత, వీటన్నిటిని ఆధారంగా మనం వ్యవసాయ శాఖ సూచనలు ఇవ్వటం, వారు 33% కంటే పైచిలుకు మనకు నష్టం వచ్చేస్తే దాని పంట నష్ట పరిహారం కింద తీసుకోవడానికి కూడా
వాళ్ళు పెద్ద ఎత్తున మనం చేయటం, వాళ్ళు అప్పుడే డేటా కూడా రెడీ చేశారు. పొలాలు కొన్ని సందర్భాల్లో కొన్ని వందల ఎకరాలు నాకు అర్థమవుతుంది, వేల ఎకరాల్లో పడిపోని పొలాలు, ముఖ్యంగా పూత దశలో వర్షానికి గురైనప్పుడు తుఫాన్ అంటే గాలి దబాటు వానతో వర్షాలతో కూడినటువంటి గాలి గురైనప్పుడు అక్కడ సుంకు రాలిపోయి ముఖ్యంగా తాలు గింజలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది మొదట్లో తెలియదు, అది ఒక 5-6 రోజుల తర్వాత బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం దాలిపర్లో చూసినట్టయితే ఈ పొలాల్లో, రైతుల పొలాల్లో తాలు శాతం 60% కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనం అంచనాకంటే మొదట్లో ప్రాథమికంగా అంచనాకు రానప్పటికీ దీన్ని మరో రూపంలో మన వ్యవసాయ శాఖ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రైతాంగం ఈ నష్టాన్ని ఏ విధంగా మనం అంచనా వేసి వారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే అంశం కూడా మనం గ్రహిద్దాం.